జనార్దన్ మీరేం చెప్తారు? మేము ఖచ్చితంగా ఎవిడెన్స్ చాలా కీలకము. ఎవిడెన్స్ మా సైడ్ ఉన్నది. వాళ్ళ దగ్గర ఆధారం లేదు, క్రెడిబిలిటీ లేని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. అది నిలబడదు కోర్టులో. ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆలోపుగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు చేసుకునేదే కదా ఫస్ట్ నుంచి మేము అనుకుంటున్నదే. 1 గంట వచ్చినా ఎల్బీ స్టేడియం నుంచి 563 మెంబర్స్కి ఇస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి పంచాయతీని పెట్టేసి ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు పోతుంది. కేసు ఇది ఎన్నాళ్ళున్నా తెగదు, ముడిపడదు. ఇక వాళ్ళు ఉద్యోగాలు ఉంటారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి. వీళ్ళు నిరుద్యోగులుగా ఉంటారు, వీళ్ళు పెట్టలేరు. కాబట్టి ఇది ఇంతే జరుగుద్ది అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటిది. ఇప్పుడు ఇమీడియట్గా మేము ఎస్ఎల్పికి వెళ్తాం, ఆధారాలు లేవని వీళ్ళు అంటున్నారు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టీఐలు వేసినప్పుడు ఎందుకు ఆర్టీఐలకు సమాధానాలు ఇవ్వలేదు? పెట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి అసలు వీళ్ళు దీనివల్ల తప్పులు జరిగినాయా మేము ఇది డిబేట్ అయితే అన్నప్పుడు మరి రూల్స్ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు డిబేట్ చేసిర్రు? ఇదే 29 జీవోని తీసేయమన్నప్పుడు మేము నోటిఫికేషన్ రూల్స్ పెట్టినాం, ఆ జీవోని తీసేస్తే నోటిఫికేషన్ రద్దు అవుతుంది అన్నారు. మరి రద్దు అవుతుందని చెప్పినప్పుడు జెల్ పెన్తో వాడనియొద్దు, పిఎంఎల్ ఇవ్వద్దు, ఇవన్నీ అందులో ఉన్నాయి. ఎవాల్యుయేషన్ చేయకూడదు, 2 సార్లు 3 సార్లు చేసిర్రు. మరి వీటన్నిటికీ చేసినప్పుడు వీళ్ళు డిబేషన్ అయ్యారు కదా. నోటిఫికేషన్ రద్దు కావాలి కదా. కోర్టులో జరిగినాయి, మేము అదే చెప్తున్నాం. ఇలా ఒక సింగిల్ బెంచ్ అనేటటువంటిది పరిగణలోకి తీసుకుంది, డివిజన్ బెంచ్ కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంది. అనుగుణంగానే 19 రాష్ట్రాలు అమలయ్యేటువంటి జీవో ఏదైతే అదే 29 తీసుకొచ్చినాం. బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేసినాం. ఇందులో ఎవరు చెప్పగలగాలి కదా. బీసీలు కూడా ఓపెన్లో వచ్చారు, ఎవరికి అన్యాయం జరగలేదు. ఇది కొంతమంది విఫలమైన అభ్యర్థులు కావాలని చెప్పి వాళ్ళ ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏంది అగ్ని కార్యం పోసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన బాధలో వాళ్ళు కూడా ఏదో రకంగా కాంగ్రెస్ కు పేరు రావద్దు కాబట్టి బద్నాం చేయాలని చెప్పి దీనికి అగ్ని కార్యం పోసారు. ఇది వాస్తవం, ఇంతకన్నా ఇంకో మాటలేదండి.